రోజు చేసుకునేలాగా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగా ఉంటుంది మజ్జిగ చారు అనేది. చూడండి చాలా డిఫరెంట్గానే ఉంది. ఎండాకాలంలో ఇలాంటి చారు చేసుకొని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో టేస్ట్గా ఉండే పెసర పునుగులు ములక్కాడ వేసుకొని మజ్జిగ చారు చేసుకుందాము. కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, పెరుగు, ములక్కాడ, కొత్తిమీర, కరివేపాకు. పెసరపప్పునైతే నేను 2-3 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. నానబెట్టుకున్న పెసరపప్పు, అందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా, అందులోనే పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర గిన్నెలు తీసుకున్నాము. మనం ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం కదా పెసరపప్పును, ఇప్పుడు అందులో వేసేసుకుందాము. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా పట్టుకున్నాను నేనైతే మిక్సీకి పునుగులకు. చూడండి ఇప్పుడు బాగా కలుపుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని బాణలి పెట్టుకున్నాను, నూనె పోసుకున్నాను. నూనె హీట్ ఎక్కింది. ఇప్పుడు మనము చిన్నగా వేసుకుందాం పునుగులు అనేటివి. చూడండి ఇలా చిన్నగా వేసుకోవడం వల్ల తొందరగా కాలుతాయి, బాగుంటాయి పునుగులు. చూడండి ఫ్రై అయిపోయినాయి, చాలా బాగా వచ్చాయి కలర్ అయితే. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి చిన్నగా వేసుకోవడం వల్ల చాలా బాగా ఫ్రై అయినాయి. పెసరపప్పుతో చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది ఉంటుందనేసి నేనైతే పెసరపప్పుతో చేసుకుంటున్నాను పునుగులు మజ్జిగ చారుకైతే. చూడండి ప్లేట్లోకి తీసేసుకున్నాము. నేనైతే మట్టి కుండలో చేసుకుంటున్నాను. చూడండి కుండ అయితే హీట్ ఎక్కింది. అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను. అందులోనే ఆవాలు, జీలకర్ర వేసుకుని ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నాయి కదా. ఈ మట్టి కుండలో చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. మజ్జిగ చారు అయితే చాలా బాగుంటుంది. అందులోనే ఎండుమిరపకాయలు ఫ్రై అవుతున్నాయి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అందులోనే కరివేపాకు. ఈ మజ్జిగ చారు కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా చాలా బాగా టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మనము బాగా కలుపుకుందాము. ఈ మట్టి కుండలో చారు చేసుకోవడం వల్ల చాలా బాగా టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు మనం అందులో టమాటా ముక్కలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకుందాము. మనం ఇందులో చింతపండు వేయలేదు కాబట్టి టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను నేను. ములక్కాయలు చూడండి, మునక్కాయలకు పైన తొక్క తీసేసుకున్నాను లైట్గా. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మరీ చిన్నవైతే మెత్తగా అయిపోతాయి, మరీ పెద్దగా ఉంటే బాగుండాలని మీడియం సైజు కట్ చేసుకున్నాను. చూడండి ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ అయితే కొద్దిగా వేసుకున్నాను. సాల్ట్ నేను పునుగుల్లోకి వేసుకున్నాం కదా, మరి ఇందులో ఎక్కువైతే ఎక్కువైపోతుంది అనేసి సరే బాగా కలుపుకుందాము. చూడండి టమాటా ముక్కలు, ఉప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా. మనం అల్లం వెల్లిగడ్డ కన్నా బాగా ఫ్రై అయినాయి. ఒక 2 నిమిషాలు ఫ్రై కానిద్దాము మూత పెట్టుకొని. ఇప్పుడు మనము పెరుగు 1 కప్పు తీసుకొని నేను. చూడండి కొద్దిగా నీళ్ళు వేసుకుందాము. బాగా
కలుపుకుందాము. మనము చూద్దాము. చూడండి, ములక్కాడ టమాటా బాగా ఫ్రై అయిపోయి బాగా ఉడికింది. ములక్కాడ అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము పునుగులు అనేటివి చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ పునుగులు మనం ఇందులో వేసేసుకుందాము. చూడండి, పునుగులు వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మజ్జిగ పోసుకుందాం. అందులో మరీ హీట్గా ఉండే కుండలో పోసుకుంటే పెరుగు అనేది విరిగిపోతుంది, కాబట్టి చల్లార్చుకొని వేసుకోవాలి. చూడండి, మనమైతే మజ్జిగ వేసేసుకున్నాం కదా. ఒకసారి బాగా కలుపుకుందాము. మరీ ఉడకనియద్దండి కుండలో అయితే. మనం ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాము. డిఫరెంట్గా పెసర పప్పుతో పునుగులు, ములక్కాడ మజ్జిగ చారు చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగానే ఉంది. ఎండాకాలంలో చాలా బాగుంటుంది ఇలాంటి చారు చేసుకుంటే. అలాగే ఈ మజ్జిగ చారు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.